హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ముర్మురాలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముర్మురాలతో ప్రిపేర్ చేసే ఈ రెసిపీని ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. మురుమురాలతో చేసే ఉగ్గాని ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే అడిగి మరీ తింటారు, అంత బాగుంటాయి. క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఇంకా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి మురుమురాలను తీసుకొని నీళ్లు పోసి కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మురుమురాలని ఇలా నీళ్ళన్నీ పిండేసి తీసుకోవాలండి. నీళ్లను పిండేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న మురుమురాలల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్టు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 2-3 స్పూన్ల బియ్యం పిండి, 2-3 స్పూన్ల శనగపిండి వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మురుమురాలతో బాగా కలిసేలా కలుపుకోవాలి. వీటిని కలిపేటప్పుడు నీళ్ళను వేయకుండా కలుపుకోవాలండి. వీటన్నింటిని బాగా కలిపాక చేత్తో ఇలా ముద్దలా చేసి చూసుకోవాలి. అవసరం అనుకుంటే 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దండి. మురుమురాలని కడిగి తీసుకుంటాం కాబట్టి వాటికి ఉన్న తడే సరిపోతుందండి. ఇలా అన్నింటినీ కట్లెట్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసి పెట్టిన కట్లెట్స్ని వేసుకోవాలి. కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి. ఇవి ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పాలి. ఆయిల్లో వేశాక 2-3 నిమిషాల తర్వాత మరొక వైపు తిప్పితే ఇవి చక్కగా వేగి ఇలా రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. వీటిని తిప్పాక మరో 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మురుమురాల రెసిపీ రెడీ అండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. 2 వైపులా తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మురుమురాలతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తక్కువ టైంలో సింపుల్గా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.